అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సిడ్నీ టెస్ట్ స్టార్ట్ అవ్వగానే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలే. మనకు తెలుసుగా 200 లోపు అయిపోతామని సగటు క్రికెట్ అభిమాని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మన వాళ్ళు బ్యాట్స్మెన్లు ఎవరు ఫామ్లోనే లేరు. పైగా స్టార్క్ వేసే బౌలింగ్ కానీ లేదా అంటే మోస్ట్లీ ఒకళ్ళని కాదు, అసలు ఆస్ట్రేలియాలో ఏ బౌలర్ వేసినా కూడా మన వాళ్ళు చాలా చక్కగా వికెట్లు తీసుకొచ్చి చేతులు ఇచ్చేస్తున్నారు. నన్ను అడిగితే ఏదైతే మనం 180+ స్కోర్ కొట్టామో అది సిడ్నీలో చాలా చిన్నది జనరల్గా చూడండి. ఎందుకంటే 700 పైగా స్కోర్ కొట్టిన పిచ్ అలాంటిది. బట్ గ్రాస్ ఉండడం, పిచ్ మీద గ్రాస్ ఉండడం, మాయిశ్చర్ ఉండడం, సో ఇవన్నీ కలిసి రావడంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం చాలా తక్కువగా అయ్యామనే ఫీల్ అయ్యాం. కానీ నిన్న ఏదైతే బుమ్రాతో నిన్న సాయంత్రం జరిగిన ఇష్యూ తర్వాత ఇవాళ పొద్దున్నే 5ంటికి నాకు తెలిసి క్రికెట్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ 5ంటికి లేచే ఉంటారు. కాన్స్టస్ అండ్ బుమ్రా కాంబినేషన్ చూద్దామని అందరూ లేచే ఉంటారు. బట్ లేచిన వాళ్ళందరూ కూడా ఫుల్ మీల్స్ మ్యాచ్. వాళ్ళైతే ఇన్నింగ్స్ అయితే మనం చూసాము పూర్తిగా వన్ సైడ్ చేసి పడేశారు. ఏమాత్రం బ్యాట్స్మెన్ నిలదొక్కునే పరిస్థితి కూడా లేకుండా చేసిన ఆ పరిస్థితి. ఏదైతే మనం లంచ్ బ్రేక్ తర్వాత నుంచి కూడా బుమ్రా కొంచెం అన్సెటిల్డ్గా ఫీల్ అవ్వడం, ఆయన హాస్పిటల్కి వెళ్ళడం, స్కానింగ్ తీర్చుకున్న తర్వాత దాన్ని భుజాన మీద వేసుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ ఇద్దరికి కూడా నిజంగా టేకే బో అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా టైలెండర్ని అవుట్ చేసిన విధానం చాలా చాలా బాగుంది. సో ఏదైనా కూడా 4 పరుగులతో మనము ఇన్నింగ్ స్టార్ట్ చేసినా చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకని మన వాళ్ళు ఇంత ఫాస్ట్గా ఆడారు అనేది. ఏం చెప్పి ఉండొచ్చు, గంభీర్ ఏం చెప్పాడో, లేకపోతే కోచ్గా గంభీర్ ఏం చెప్పాడో, లేదా తాత్కాలిక కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ ఏం చెప్పాడో పక్కన పెడితే జైస్వాల్ మొదట ఫస్ట్ స్టార్క్ను కొట్టిన 4 దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ చూస్తే మ్యాచ్ క్లియర్గా అర్థమైపోయింది. వాళ్ళు ఖచ్చితంగా మన వాళ్ళు ఉతికి ఆరేస్తారని చెప్పి చాలా క్లారిటీగా సైన్ అయితే అట్లా పెట్టి జైస్వాల్ వెళ్ళాడు. కాకపోతే చిన్న మిస్టేక్స్ వల్ల మనం వికెట్స్ కోల్పోయాం. కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అటాక్ చేశారు, ఒక విరాట్ కోహ్లీ తప్ప. కోహ్లీ గురించి మాట్లాడుకోవడం దండగా నన్ను అడిగితే. అది జైస్వాల్ ఏ తప్పు చేశాడో ఆ తప్పు నుంచి జైస్వాల్ బయటపడ్డాడు. కానీ విరాట్ కోహ్లీ ఆఫ్ స్టెంప్ బాల్ని నుంచి బయటపడలేక మళ్ళీ దానికి అది షాట్లు ఆడుకుంటే అసలు ఎవరు వద్దన్నాడు దాన్ని, డిఫెన్స్ ఆడమని ఎవడన్నాడు? షాట్లు ఆడినా అవుట్ అవుతావు, డిఫెన్స్ ఆడినా అవుట్ అవుతున్నప్పుడు షాట్లు ఆడుకోవచ్చు కదా. అంటే కోహ్లీ తెలియక కాదు, మరి ఎందుకని కోహ్లీ అలా స్టాండర్డ్గా నిలబడదాం అనుకున్నాడు పక్కన పెడితే. మనమున్న ప్రస్తుతాన్ని లీడ్ 140 లీడ్ ఏదైతే ఉందో దాన్ని కనుక ఇంకొక 40 రన్స్, ఒక్క 40 నుంచి 50 రన్స్ కనుక పెంచగలిగామా, ఒక 50 రన్స్ పెంచితే చాలు. ఈ పిచ్ మీద 200 అనేది దాదాపుగా ఒక 400 టార్గెట్తో సమానం. సో మన వాళ్ళు రేపొద్దున ఒక్క 50 రన్స్ వరకు గలక 40 నుంచి 50 రన్స్ కనుక కొట్టగలిగామా మనం మ్యాచింగ్ మీద హోప్స్ పెట్టిన అవకాశం ఉంది. బట్ బుమ్రా పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి. బుమ్రా అయితే ప్రస్తుతానికి ఫిట్గా ఉన్నట్టు కనబడుతున్నాడు. కానీ ఎన్ని ఓవర్లు వేయగలడు ఏంటి అనేది బుమ్రా మీద ఆధారపడింది. ఒక్క 10 నుంచి 15 ఓవర్లు బుమ్రా వేయగలిగితే చాలు, మ్యాచ్ మన సైడ్ తిరిగిపోతుంది. ప్రస్తుతానికి అయితే నా అంచనా ప్రకారం మ్యాచ్ అయితే ఇద్దరికీ సమానంగానే ఉంది. చాలామంది అనుకోవచ్చు 140 చాలా తక్కువ స్కోర్ అనుకోవచ్చు. కానీ ఆ పిచ్ మీద 140 అనేది దగ్గర 250 నుంచి 300 మధ్యలో స్కోర్ ఉన్నట్టు. ఇంకొక 50 పెంచామా 350 నుంచి 400 టార్గెట్ ఇచ్చినట్టు. సో ఇలా ఉంటుంది కాబట్టి మ్యాచ్ సమానం ఉంది. రేపు పొద్దున్న ఫస్ట్ సెషన్ చాలా చాలా కీలకం. ఒక 40 రన్స్ కనుక మన ఇండియన్స్ కొట్టారా సిడ్నీ టెస్ట్ అయితే ఖచ్చితంగా మంది. కొట్టలేదా చాలా టఫ్ సిచ్యువేషన్తో నాకు తెలిసి ఒక 5-6 వికెట్స్ పడిపోయి మిగతా ఛేదించే అవకాశం అయితే ఆశిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇవాళ మ్యాచ్ అయితే వర్త్, మ్యాచ్ అయితే పక్కా వర్త్.